దేవునామ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక మంచి పాఠాన్ని మీకు తెలియజేయాలి అని అనుకుంటున్నాను. అది ఏంటంటే, బైబిల్లో ఉన్న దేవుడు త్రియేక దేవుడా లేక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళ అనే విషయాన్ని మీకు తెలియజేయాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ పాఠం తెలియకపోవడం వల్ల చాలామంది ప్రశ్నిస్తూ మరి ముగ్గురా లేక ఒక్కరా అనే విషయాన్ని మనల్ని, మన విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటు ముస్లిమ్స్ కానివ్వండి, ఇటు హిందువులు కానివ్వండి. మరి చాలామంది ఈ ప్రశ్న మీద తరచూ క్రైస్తవుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. క్రైస్తవులకి ఒక మంచి అవగాహన ఉన్నట్టయితే మనం చక్కని జవాబు వాళ్ళకి చెప్పగలం. మొట్టమొదటగా 66 పుస్తకాలలో త్రియేక దేవుడు అనే పదం లేదు అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. 66 పుస్తకాలలో త్రియేక దేవుడు అనే పదం లేదు అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. మరి దేవుడు ముగ్గురా ఒక్కడా అనే విషయంలో మనం ముందుకు సాగుతాం. బైబిల్లో ఒక మాట ఉందండి, నేను బాగా చదువుతుండగా మీకు చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుతుండగా చూద్దాం. 21వ వచనాన్ని చదువుతుండగా చూద్దాం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయనందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే, ఆయనందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే, చాలండి. ఆయన అందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి. క్రైస్తవుడు అనేవాడు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి. ఇది ఖచ్చితమైన లెక్క దేవుడు మనకిస్తున్నాడు. ఏమండి, ఉన్నది ఉన్నట్టుగా, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి, లేనిది ప్రకటించకూడదు. ఏమంటే, త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో లేదు కనుక మనం అది ప్రకటించరాదు. ఉన్నదే ప్రకటించాలి. ఉన్నది ఏంటి అని మనం ఆలోచిస్తే, ఉన్నది ఏంటి అని ఆలోచిస్తే ఏమండి, ఒక మంచి మాట చూసుకొని మనం ముందుకెళ్దామండి. ఒక మంచి మాట చూసుకొని ముందుకెళ్దాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము. ఇక్కడ సందర్భంలో యేసుప్రభు వారు నేలకు వంగి ఏమండి కొన్ని రాస్తుంటాడండి. రాస్తున్నప్పుడు ఈ వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది సేవకులు కూడా ఏమని ప్రకటించారంటే, ఇదిగో అప్పుడున్న జనాల అప్పుడున్న సమాజపు వారి పాపాలను రాసేస్తున్నారండి యేసుప్రభు వారు అని ప్రకటించారండి చాలామంది. కానీ బైబిల్లో ఏముందో తెలుసా? 8వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. ఏమో అని పదం చూసారా? ఏమో రాస్తున్నాడు, ఏవో రాస్తున్నాడు. ఆయన ఏవో రాస్తున్నాడండి. వెంటనే మనం ఏమని చెప్పారంటే ప్రసంగాలలో, ఇదిగో పాపాలు రాసేస్తున్నాడండి. మీకు అర్థమవుతుందా? ఉన్నది ఉన్నట్లుగానే మనం బైబిల్ చెప్పాలి. అక్కడ ఏమో అని ఉంది, ఏమో రాస్తున్నాడు, ఏమో రాయిచుండెను. యేసుప్రభు వారు ఏవో రాస్తున్నారటండి అక్కడ కిందన నేల మీద వంగి అని బైబిల్లో ఉంటే, ఆ రాసింది ఏమీ కాదు, పాపాలే రాసేస్తున్నాడు. అక్కడ ఉన్న సమాజపు చుట్టుపక్కల ఉన్నవారు పాపాలు రాసేస్తున్నాడు అని చాలామంది సేవకులు చెప్పడం నేను విన్నానండి. మీకు అర్థమవుతుందా? అంటే బైబిల్లో ఉన్నది కాకుండా లేనిది కూడా చాలామంది చెప్పుతున్నారు. ఇది చాలా తప్పు అని నేను ప్రకటిస్తున్నాను. కనుక ఉన్నదానిలోనే మనం ప్రపంచానికి చెప్పాలి, అందించాలి. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది త్రియేక దేవుడు అనే సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వీళ్ళు ఏమని ప్రకటిస్తున్నారంటే,
తండ్రి అయిన దేవుడు ఏమండి కుమారుడుగా భూమి మీదకు వచ్చాడు. మరి భూమి మీద తన జీవితం అయిపోయిన తర్వాత, శిలువ మరణం పొందిన తర్వాత, తిరిగి పరలోకంకి వెళ్ళిన తర్వాత మరలా పరిశుద్ధాత్మ రూపంలో తిరిగి ఆయనే మళ్ళీ వచ్చాడండి అని చాలామంది ప్రకటిస్తూ ఉన్నారు. అలాగని బైబిల్లో ఎక్కడ రిఫరెన్స్లు లేవు. కనుక మనం అది నమ్మాల్సిన పని లేదు అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఈ భూమి మీదకి ఎవరు వచ్చారో యోహాన్ రాసిన పత్రిక మొదటి పత్రిక అండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది అని బైబిల్ చెప్తుందండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడటండి. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారని ఉంది, కానీ తండ్రే యేసుక్రీస్తు రూపంలో వచ్చాడు అని లేదండి ఇక్కడ. ఏమండి, లేక తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని లేదు. ఇక్కడ ఏమనుందంటే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుడి సంబంధమైనది. ఏ ఆత్మ యేసుక్రీస్తు యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి శరీర రూపంలో వచ్చాడు అని బైబిల్ చెప్తుంది. ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, ఆదియందే వాక్యము ఉన్నది. వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభు వారు. వాక్యము ఉన్నది. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము ఎక్కడుందంట? దేవుడి దగ్గర ఉందంటండి. వాక్యము దేవుడి దగ్గర ఉంది. దేవుడి దగ్గర వాక్యం ఉంది అంటే దేవుడు ఉన్నాడు, వాక్యము ఉన్నాడు. వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం మరలా ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుడి పక్కన వాక్యము ఉన్నాడు. ఈ వాక్యం మరలా ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. అంటే దేవుళ్ళిద్దరు ఉన్నారు. దేవుడు పక్కన వాక్యమైన దేవుడు ఉన్నాడు అని ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది. ఏమండి, 14వ వచనంలో చూసినట్టయితే, 1:14లో చూసినట్టయితే, యోహాను సువార్త 1:14లో చూసినట్టయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. వాక్యము భూమి మీదకి వచ్చింది. దేవుడు యొద్ద ఉన్న వాక్యము భూమి మీదకి వచ్చింది. దేవుడు యొద్ద ఉన్న దేవుడైన వాక్యము భూమి మీదకు వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకు వచ్చారు, కానీ యెహోవా దేవుడు భూమి మీదకు రాలేదు. అది మనం మొట్టమొదటగా గ్రహించవలసిన విషయము. ఈ రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఏమండి, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు రూపంలో భూమి మీదకు వచ్చాడనే రిఫరెన్స్ బైబిల్లో మనకి ఎక్కడా లేదు, దొరకదు. కనుక లేనిది మనం ప్రకటించరాదు, ఉన్నదే మనం ప్రకటించాలి అని నేను మనవి చేస్తున్నాను మీ అందరికీ. ఏమండి, ఈ విషయంలో చాలామంది వాదనలు చేస్తూ ప్రత్యర్థుల దగ్గర దొరికిపోతూ ఉన్నారండి. కనుక ఒక్క దేవుడు అంటే ఎవరు? మనకి తేలాల్సిన విషయం ఏంటంటే, ఒక్క దేవుడు అంటే ఎవరు? యేసు దేవుడా కాదా? ఈ 2 విషయాలు మనకి తేలవలసిన విషయాలు. ఏమండి, బైబిల్లో ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, బైబిల్లో ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి మనం ఆలోచిస్తూ 6వ వచనం చూద్దామండి. 6వ వచనము, ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే.
అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని పౌలు గారు ఇక్కడ ప్రపంచానికి ఒక సీక్రెట్ని చెప్తున్నారు, ఒక రహస్యాన్ని చెప్తున్నారు. ఏంటంటే ఒక్క దేవుడు ఒక్క దేవుడు ఒక్క దేవుడు అని పాత నిబంధనలో ఎక్కడెక్కడైతే ఉన్నదో అది ఆయన ఎవరంటే తండ్రి అయిన దేవుడు, ఆయన ఒక్కడే అని ఒక జవాబుని ప్రపంచానికి పౌలు గారు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఏమంటే పాత నిబంధనలో ఎక్కడెక్కడైతే ఒక్క దేవుడు అని ఉందో ఆయన ఎవరో ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏమండి ఇది ఖచ్చితమైన లెక్క బైబిల్లో దేవుడు రాయించి ఉంచాడు. మలాకీ రాసిన గ్రంథం చూద్దాం ఒకసారి. ఏమంటే పాత నిబంధనలోనే ప్రవక్త అయిన మలాకీ గారు ఏమన్నారో చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. పాత నిబంధనలో మలాకీ రాసిన గ్రంథము, పాత నిబంధనల చివరి పుస్తకమైన మలాకీ రాసిన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఏమనుందో చూద్దాం ఒకసారి. తండ్రి ఒక్కడే కాడా, మన అందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా, ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా. మరలా చదువుకుందామండి, మరలా చదువుకుందాం. మన అందరికీ తండ్రి అయినా, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, మనందరికీ తండ్రి ఒక్కడు కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా, ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా. అంటే అర్థం ఏంటంటే ఆ ఒక్క దేవుడు ఎవరంటే తండ్రి. ఆ ఒక్క దేవుడు తండ్రి అని బైబిల్ సెలవిస్తుంది. పాత నిబంధనలో యెహోవా అని పిలువబడుతున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు, ఆయన ఒక్కడే. ఇది బైబిల్ నిర్వచనం, ఆన్సర్, జవాబు. ఏమండి జవాబు అండి. దేవుడు ఒక్కడే అనేవాడికి మనం ఏమని చెప్పాలంటే, ఏమని ప్రకటించాలంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే బాబు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే బాబు అని ప్రకటించండి. ఏమండి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు కాదు, ఆయన యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తు కూడా ఆయనతో పాటే దేవుడు. యేసుక్రీస్తు కూడా ఆయనతో పాటు పక్కనున్న దేవుడు. వాక్యము దేవుడి యొద్ద ఉండెను. వాక్యము తండ్రి అయిన దేవుడి యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడే ఉండెను. అంటే ఆ వాక్యం కూడా దేవుడే. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో ఆ ఆత్మ దేవుని సంబంధమైనది అని బైబిల్ చెప్తుందండి. నేను కాదు. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు తప్ప యెహోవా దేవుడు భూమి మీదకి రాలేదు. ఈ యేసుక్రీస్తు కూడా దేవుడే అని బైబిల్ ఇక్కడ సెలవిస్తూ ఉందండి. ఏమండి సింహము ఉంది, ఒక సింహం ఉందండి. ఈ సింహముకు ఒక చిన్న సింహం పుట్టిందనుకోండి, ఆ సింహం ఏమవుతుంది? పెద్ద అవుతే ఏమండి అది కూడా సింహం అవుతుందండి. ఏమండి సింహం కడుపున ఇంకో జంతువు పుట్టదు, సింహమే పుడుతుంది. అలాగే దేవుడు కడుపున దేవుళ్ళలో నుంచి దేవుడు కన్నా కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన కూడా దేవుడే. చాలామందికి ఇబ్బంది అండి ఇది, చాలామందికి ఇబ్బంది. ముగ్గురు దేవుళ్ళు ఏంటండి అని, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, అయితే ఆ ఇబ్బంది ఏంటి? నేను అడుగుతున్నానండి, చాలామంది అడుగుతున్నాను. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, బైబిల్లో ముగ్గురు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. అవతల వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? మీకు అర్థమైంది? అవతల వాళ్ళకి ప్రాబ్లం ఏంటండి? అడిగే వాళ్ళకి ప్రాబ్లం ఏంటండి? ఉన్నారు, బైబిల్లో ఉన్నారు. ఉన్నది ఉన్నట్లుగా దేవుడు చెప్పమన్నాడు. ఉన్నది ఉన్నట్టుగా నమ్మమన్నాడు, నమ్ముతున్నాం. ఉన్నాడు, ఇబ్బంది ఏంటి వాళ్ళకి? అయితే తండ్రి అయిన దేవుడు మాత్రం ఒక్కడే. తండ్రి ఒక్కడే అవుతాడండి. ఇంకో వచనం చూద్దాం. తండ్రి ఒక్కడే అనే ఇంకో వచనం చూద్దాం. అది స్వయంగా యేసుప్రభువు వారే చెప్తున్నారండి. స్వయంగా యేసుప్రభువు వారే చెప్తున్నారు. చూడండి, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దామండి. 9వ వచనాన్ని చూద్దామండి. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. మీ తండ్రి ఒక్కడేనండి. ఆయన పరలోకంలో ఉన్నాడటండి. ఒక్కడే అంటారు తండ్రి.
తండ్రి ఒక్కడేనంట. ఆయన పరలోకంలో ఉన్నాడటండి, పరలోకంలో ఉన్నాడు ఆయన. ఏంటంటే భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారండి, అని నేను ఇక్కడే ఉన్నాను. మరి తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే అయితే ఏమండి, ఒక్కడే అయితే ఏమండి, మరి యేసుక్రీస్తు ఇలాగెందుకు చెప్పాడు మరి ఇక్కడ అనగా, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, భూమి మీద యేసుక్రీస్తు ఉండి ఈ మాటలు చెప్తున్నాడు. ఏమండి, ఇది క్లియర్గా బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా మనం విశ్వసించాలి అని బైబిల్ సెలవిస్తుందండి. కనుక తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే, వేరే తండ్రి లేడుగాక లేడు. ఒకవేళ ఉంటే ఆ తండ్రి ఎవరో కూడా ఆ బైబిల్ చెప్తుందండి. యోహాను సువార్త ఏమంటే రెండో తండ్రిని కానీ మనం సృష్టిస్తే ఆ తండ్రి ఎవడో బైబిల్ చెప్తుందండి. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. 44వ వచనాన్ని చూద్దామండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే వేరే తండ్రి ఉన్నాడా? ఈ తండ్రి ఎవడో? సాతానుగాడు. ఏమండి, ఈ తండ్రి సాతానుగాడు అండి. ఏమండి, కనుక తండ్రులు ఇద్దరు ఉండరు, ఒకే తండ్రి ఉండాలి. ఆ తండ్రే యెహోవా దేవుడు. కనుక ఆ యెహోవా దేవుడే తండ్రి అయిన దేవుడు. ఆయన ఒక్కడే, తండ్రి ఒక్కడే. ఎవరైనా దేవుడు ఒక్కడే కదా, యేసు దేవుడు కాదు కదా అంటే వాళ్ళకి మీరు ఏమని చెప్పాలంటే, తండ్రి ఒక్కడే బాబు అని చెప్పాలి. ఏమండి, అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు. ఏమండి, మరి యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి అయిన దేవుడికి కన్న కొడుకండి. ఏమండి, ఈయన కూడా దేవుడే అని బైబిల్ సెలవిస్తుంది. 10వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 33వ వచనంలో యూదులు ఏమని చెప్తున్నారో చూద్దాం. అందుకు యూదులు నీవు మనుష్యుడివై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు. మనుష్యుడివై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నాడు. యేసుప్రభు వారు చెప్పుకొనుచున్నాడటండి. యేసుక్రీస్తుని రాళ్ళతో కొట్టాలని ఎందుకు అనుకున్నారంటే, ఇక్కడ ఆయన మనుష్యుడై ఉండి అంట దేవుడని చెప్పుకున్నాడంటండి. దేవుడని చెప్పుకున్నాడు కదండి. ఏమంటే చెప్పుకున్నాడు కనుక వాళ్ళు అలా అన్నారు. ఏమంటే కోప్పడిపోతున్నారు. అంటే దేవుడికి కుమారుడు ఉండకూడదు అని యూదులకి బాగా తెలుసు. యూదులకి ఏం తెలుసు అండి? దేవుడికి కుమారుడు ఉండకూడదు. ఒకవేళ దేవుడికి కానీ కుమారుడు ఉంటే ఏమవుతాడు? ఆయన ఆటోమేటిక్గా దేవుడు అవుతాడు అని వాళ్ళకి తెలుసు. ఏ వాక్య ప్రకారంగా వాళ్ళకి తెలుసు అంటే, కీర్తన గ్రంథము 82:6వ వచనంలో మనం ఆలోచిస్తే కనుక, కీర్తన గ్రంథం 82:6వ వచనంలో మనం ఆలోచిస్తే కనుక అక్కడ పాయింట్ ఉంటుందో చూడండి, ఒకసారి చూద్దాం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను. మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుని కుమారులు అని బైబిల్ సెలవిస్తుందండి. బైబిల్ సెలవిస్తుంది. కుమారుడు, దేవుడికి కుమారుడు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే నమ్ముతున్నామో ఆటోమేటిక్గా ఆ కుమారుడు ఏమవుతాడంటే దైవం అవుతాడు. అవుతాడండి. కుమారుడు దైవం అవుతాడు. ఏమండి, కుమారులందరూ దైవాలు అవుతారండి. అంటే మనము దైవాలమేనా? మనం కూడా దైవాలమేనా? మనం కూడా దైవాలమే. ఏమండి, అయితే ఏమండి, పరలోక సంబంధమైన కుటుంబములో యేసుదేవుడు దైవము. యేసుదేవుడు దైవం అండి. 2 కుటుంబాలు ఉన్నాయండి దేవుడికి. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, పరలోకములో ఒక కుటుంబం ఉందంట, భూమి మీద కూడా దేవుడికి ఒక కుటుంబం ఉన్నదంట. పరలోకంలో కూడా దేవుడికి ఒక కుటుంబం ఉన్నదంట, భూమి మీద కూడా దేవుడికి ఒక కుటుంబం ఉన్నదంటండి. పరలోకంలో ఉన్న కుటుంబములో యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడుగా ఉన్నాడు. దేవుడు తర్వాత దేవుడుగా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడుగా పరలోక సంబంధమైన కుటుంబంలో ఆయన దైవము. ఏమండి, భూమి మీద ఉన్న కుటుంబములో ఏమండి మనము దైవాలుగా ఉన్నాము. యేసును నమ్మిన వారందరూ కూడా దైవాలుగా ఉన్నారు ఈ ప్రపంచానికి.
భూలోక సంబంధమైన దేవుని కుటుంబంలో ఏమండి దైవము అనే పదం మీద కూర్చోకుండా ఏమండి మనం ఆయన పిల్లలమి అనే పదం మీద కూర్చోవాలంటే రిలేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఏమండి దేవుడు ఆ బంధం కోసం చెప్తున్నాడు. అందుకే నేను ఆత్మలకు తండ్రిని అని హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో నేను ఆత్మలకు తండ్రిని అని బైబిల్ సెలవిస్తుందండి. ఆత్మలకు తండ్రి ఎవరంటే అది యేసుక్రీస్తు కాదండి, యెహోవా దేవుడు తండ్రి అయిన ఏకైక దేవుడు. ఏమండి యెహోవా దేవుడు ఆత్మలకు తండ్రి. ఏమండి మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా దేవుడే. ఆయన దేవునికి మొదటి సంతానము, దేవునికి ఆత్మ సంబంధమైన మొదటి సంతానము, పరలోక రాజ్యపు కుటుంబానికి సంబంధించిన దేవుడు ఆయన. ఏమండి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా బైబిల్లో పరిశీలించాలి అని నేను సెలవిస్తూ ఉన్నానండి. ఏమండి యోహాను సువార్త 17వ అధ్యాయము బాగా వినాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దామండి. 3వ వచనాన్ని చూద్దాం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును. తండ్రి అయిన దేవుడు అంటే అద్వితీయుడంటే రెండు కానివాడు, రెండు రూపాలు లేవు ఆయనకి, రెండు కానివాడు, ఏకైక దేవుడు, అద్వితీయుడు. ఆయన అద్వితీయుడు అని పదం ఉందండి. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి. ఏమండి ఇకపోతే యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో చూద్దామండి. 18వ వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వాసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుడు నామమందు విశ్వాసం ఉంచలేదు. దేవుని అద్వితీయ కుమారుడు అద్వితీయుడు. ఈయన అద్వితీయుడేనా? ఆయన అద్వితీయుడే, ఈయన అద్వితీయుడే. బాగా వినాలి. తండ్రి అయిన దేవుడు ఇద్దరు తండ్రులు ఉండరు, ఒకే తండ్రి ఉన్నాడు మనకి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారంట అద్వితీయుడు అంటండి, ఇద్దరుగా లేడు, ఒకడే ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏమండి అంటే ఆయన అద్వితీయుడే, తండ్రి అయిన దేవుడు అద్వితీయుడే, ఒక్కడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు అద్వితీయుడే. ఏమండి నా పేరు జాన్ అండి, నేను ఒక్కడనే ఉంటాను, నా డూప్లికేట్ పర్సన్ ఇంకోటి ఉండడు. ఏమండి మీకు అర్థమవుతుందా? నేను అద్వితీయున్నే, ఒక్కడనే ఉన్నాను, నా పేరు జాన్. ఏమండి అలాగే తండ్రి అయిన దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు కూడా ఈయన కూడా అద్వితీయుడే. ఏమండి కనుక మనం బాగా ఆలోచించాలి. ఈ వచనాలన్నీ కూడా మనం బాగా ఆలోచించాలి. ఏమండి బైబిల్లో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. ఏమండి ఆయన తండ్రి అయిన దేవుడు, ఈయన కుమారుడు అయిన దేవుడు అని మనం గ్రహించాలి. అలాగే మనం ఇంకో విషయాన్ని కూడా చూద్దాం. ఏమండి ప్రభువు అనే దాని మీద కూడా చాలామందికి ప్రశ్నలు ఉన్నాయండి. ఏమండి ఇద్దరు ప్రభువులు ఉండకూడదటండి, ఒకే ప్రభువు ఉండాలట. నేనేం చెప్తున్నానంటే పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ప్రభువుగా ఉన్నాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రభువుగా ఉన్నాడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఇద్దరు ప్రభువులు ఉన్నారు అని యేసు ప్రభువు వారు క్లియర్గా చెప్తున్నారు. ఏమండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి చదువుకొని వద్దాం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకు ఏమి తోచుచున్నది ఆయన ఎవరి కుమారుడని అడిగాను. ఆయన ఎవరి కుమారుడని వాళ్ళని అడిగారటండి యేసు ప్రభువు స్వయంగా. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. వారు ఆయన్ని మీరు ఎవరు కాదండి, దావీదు కుమారులండి మీరు అన్నారటండి ఆయన్ని. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ప్రభువు
ప్రభు నా ప్రభుతో చెప్పునని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడిగగా ఎవడు మారు మాట చెప్పలేకపోయారటండి. ఇంకా మీరేం చెప్తారు? మారు మాట బాగా అర్థమవుతుందా? ఆత్మ ఉన్నోడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉంటే గనక వాళ్ళు ఏమని నమ్ముతారంటేనండి, తండ్రి అయిన దేవుడితో పాటు తండ్రి అయిన దేవుడు ప్రభువు నా ప్రభువుతో, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ప్రభువే. ఏమండి అంటే ఇద్దరు ప్రభువులు ఉన్నారని ఎవరు నమ్ముతారనమాట? ఆత్మ ఉన్నవాడు నమ్ముతాడు. మీకు అర్థమైందండి? ఆత్మ లేనివాడు ఇద్దరు ప్రభువులు ఉన్నారని నమ్మడు. పాత నిబంధనలో ప్రభువు తండ్రి అయిన దేవుడు, కొత్త నిబంధనలో ఒక్కడై ఉన్న అద్వితీయ కుమారుడు ప్రభువుగా దేవుడు నియమించాడు. ఇదండి మనం నమ్మవలసింది. కనుక మనం తండ్రి అయిన దేవుడిని ఎలాగైతే నమ్ముతున్నామో యేసుక్రీస్తు కుమారుడైన దేవుడుగా మనం నమ్మాలి. బైబిల్ సెలవిస్తుంది అలాగని. ఏమండి అలాగని తండ్రి అయిన దేవుడే కుమారుడు రూపంలో వచ్చేసాడండి అనే లేని బోధలు చేయకండి. ఏమండి లేని బోధని దయచేసి చేయకండి. అది బైబిల్లో లేని బోధ. కనుక ఈ విషయాలను మీరు బాగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఏమండి మరొకటి నేను ప్రకటిస్తున్నాను, ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడుగా అంగీకరించట్లేదో, కుమారుడైన దేవుడుగా అంగీకరించట్లేదో వీళ్ళందరూ కూడా క్రైస్తవులు కారు. మరలా చెప్తున్నాను, ఎవరైతే తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని నమ్ముతూ ఏమండి కుమారుడైన దేవుడు కూడా ఉన్నాడు, ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు, ఏమండి అని నమ్ముతున్నారో వీళ్ళు మాత్రమే నిజమైన క్రైస్తవులు. యేసు దేవుడు కాదు అనేవాడు ఎవడైనా సరే, వాళ్ళు ఎంతటి వారైనా సరే, వాళ్ళు క్రైస్తవులు కారు అని నేను ప్రకటిస్తున్నాను. వాళ్ళు క్రైస్తవులు ఎట్టి పరిస్థితుల్లో కారు. వాళ్ళు అబద్ధం చెబుతున్నారు, అబద్ధ బోధకులు. కనుక వాళ్ళ బోధల్ని మీరు స్వీకరించకండి. ఉన్నది ఉన్నట్లుగా, ఏమండి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు, యేసు ప్రభువు వారు కుమారుడైన దేవుడుగా ఉన్నాడు, ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. ఏమండి ముగ్గురు ఉన్నారు, మనకు ముగ్గురు అవసరమే. ఏమండి అందుకేనండి బాప్తిసం తీసుకో అని చెబుతూ యేసుప్రభువు వారు ఏమన్నారు తెలుసా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అని మరి ఆయన నోట పలికాడండి. అంటే ముగ్గురు మనకి చాలా అవసరమైన వారు. ఏమంటే ముగ్గురు దైవాలే. వాళ్ళే కాదండి, పరలోక సంబంధమైన కుటుంబంలో వాళ్ళ దైవాలైతే, ఏమండి భూమి మీద వాక్యం వచ్చిన ప్రతి వారు, వాక్యానుసారమైన బ్రతుకుతున్న ప్రతి వారు కూడా దైవం అండి. బైబిల్ సెలవిస్తుంది. యేసుప్రభువు వారే మాట చెప్పారండి. ఒకసారి చెబుతూ ఈ పాఠాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము, ఏమండి 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము, ఏమండి ఆయన్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళని యేసుప్రభువు వారు ఏమంటున్నారో చూద్దామండి. ఆయన కొట్టడానికి వస్తున్నారండి. యేసుప్రభువు వారు నేను దైవాన్ని, నేను దైవ కుమారుణ్ణి, నేను దైవాన్ని అని చెప్పుకుంటున్న సమయంలో రాళ్ళు పట్టుకొని ఆయన కొడదామని వచ్చే వారికి ఆయన ఏమని చెప్తున్నారో తెలుసా? 34వ వచనం అండి, 10:34. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? మీరు దైవాలు. రాళ్ళతో కొట్టడానికి వచ్చిన వారు దైవాలైతే, ఏమండి ప్రాణం పెట్టిన వాడు ఏమవుతాడు చెప్పండి? ఏమండి రాళ్ళతో కొట్టిన వారిని చూసి యేసుప్రభువు వారు మీరు దైవాలు బాబు అన్నప్పుడు, ఏమండి శిలువ మరణం ఎక్కి మన కోసం ఇంత త్యాగం చేసిన వాడు ఏమవుతాడు? దైవం అవడా? ఏమండి ఒకసారి ఆలోచించండి. కింద చదువుదాం ఇంకా.
రాయబడి ఉండలేదా? లేఖనం నిరర్థకం కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చును? దేవుడి వాక్యము ఎవరికి వచ్చును? దేవుడి వాక్యం ప్రత్యక్షత. ఏమండి, దేవుడి వాక్యం ఒక ప్రత్యక్షత. దేవుడి వాక్యము ఎవరికి దేవుడు నేర్పిస్తాడో, ఏమండి, దేవుడి వాక్యం ఎవరు కరెక్ట్గా అర్థం చేసుకుంటారో, ఏమండి, వాళ్ళు దైవాలు అని బైబిల్ సెలవిస్తుందండి. ఏమండి ఏమండి కనుక యేసుక్రీస్తు కూడా దైవమే. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి, ఏమండి, ఇద్దరు ప్రభువులు ఉన్నారని ఒప్పించాలి నీకు. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ప్రభువుగా ఉన్నాడు, అలాగే